పెద్దది గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుంచి అటు వేపకుంట ఇటు అన్నిటి కొత్త రోడ్ వరకు ఉన్న అనేక మంది దీనికి ప్రోత్సాహం అందిస్తున్నారు. అనేక మంది సభ్యులుగా కూడా ఉన్నారు. మరి అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా వంగవీటి మోహన్ రంగ విగ్రహం లేదు. సింహాచలంలో మాత్రమే ఒక చిన్న విగ్రహం ఉంది. చాలా కాలం నుంచి కూడా రంగా గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలు అక్కడే నిర్వహించుకుంటూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలోనే గోపాలపట్నం కృష్ణదేవరాయ కాపు బలిజ తెలగ సంఘం ఆధ్వర్యంలో అతిపెద్ద కృష్ణదేవరాయల విగ్రహం, మరి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు కూడా రేపు ఆదివారం మరి అతిథుల చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శి కంప్ర సత్యబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం 25వ తారీఖుని కాపు భవన్ అనేది మన పద్మనాభ నగరంలో నిర్మాణం జరుగుతుంది. అది 2 స్లాబ్లు పూర్తయింది. దానికి అయినటువంటి దానికి కావాల్సినటువంటి నిధులు మన పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి ఆర్ఆర్ ఆనందరావు గారు గట్టి ప్రయత్నం చేసి చీఫ్ మినిస్టర్ గారి ద్వారా అప్రూవల్ తీసుకొని 2 కోట్ల రూపాయలు అప్రూవల్ తీసుకొని అది కార్పొరేషన్ నిధులు మరలించి కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు కాపు భవన్ నిర్మాణం జరుగుతుంది. అందుకు గాను ఆర్ఆర్ ఆనందరావు గారిని అభినందించాలని మేము నిర్ణయించుకున్నాము మా సంఘం తరఫుని. దానికి ఆర్ఆర్ ఆనందరావు గారితో పాటు మన ఝాన్సీ గారు, తర్వాత సుబ్బారెడ్డి గారు, మేయర్ గారు, మల్ల విజయప్రసాద్ గారు, ఎస్ఐ రామన్ గారు, తర్వాత డిప్యూటీ మేయర్ డిఎన్సీ గారు, వీళ్ళు కూడా ఈ సమావేశానికి వస్తారు. తర్వాత ఏంటంటే ఈ సందర్భంగానే మేము శ్రీకృష్ణదేవరాయలు మరి వంగవీటి మోహన్ రంగారావు విగ్రహాల ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది. కావున మీ పత్రికా మిత్రులందరూ మీ అందరూ కొద్దిగా దయించి మా యొక్క సంఘం చేపట్టేటువంటి ఈ కార్యక్రమం అభినందన సభకి వచ్చేసి జయప్రదం చేస్తారని మిమ్మల్ని పదే కోరుకుంటున్నాను. శ్రీ కృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ సంఘం ఏర్పాటు చేసిన పాత్రికేయ సోదరుల సమావేశానికి విచ్చేసిన వారందరికీ కూడా సాదర స్వాగతం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అదేవిధంగా గండ్రెడ్డి సత్యనారాయణ, మరి గేదెల మురళీకృష్ణ గారు, కోశాధికారి మేడిద రాజశేఖర్ గారు, నాగరాజు గారు, కోటేశ్వరరావు గారు, ధవల మోహన్ గారు, ప్రెసిడెంట్ గేదెల మురళీకృష్ణ గారు, ప్రత్యేకంగా ఈ సంఘానికి గౌరవ సలహాదారుగా ఉన్న నేను మరి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నాం. ప్రత్యేకంగా సమావేశానికి సంబంధించి రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కాపులకు సంబంధించి సంక్షేమ భవనాలు నిర్మించుకోవాలని భావించి గత కొన్నేళ్ళుగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పటికే డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ ప్రత్యేకంగా సొంతంగా ప్రభుత్వ సాయం లేకుండా ఒక భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. అందులో నా వంతుగా సుమారు ఒక 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ అంతా కూడా నేను నిర్మించి ఇవ్వడం జరిగింది ఆ సంఘానికి. 2వ ఫ్లోర్ కూడా త్వరలో పూర్తిగా వస్తుంది. అది నెవల్ డాక్యార్డ్లో ఉన్న కేటీబీ అసోసియేషన్ ఉద్యోగస్తులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అది అంకితం ఇవ్వడం జరిగింది. శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది అనివార్య కార్యం వల్ల అలాగే ఆగిపోయింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారు ఛార్జీ తీసుకున్న తర్వాత మా సంఘం తరఫున ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అనేక సార్లు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ప్రెస్టీజ్గా తీసుకొని సుమారు 2 కోట్ల రూపాయల నిధులని కళ్యాణ్కు వెచ్చించి మా స్థానిక కార్పొరేటర్ బేడా భాస్కర్ గారి ద్వారా ఆనంద్ గారిని పలుమార్లు మేము కలవడం, ఆయన వెళ్ళి సీఎం గారిని కలవడం,
అలాగే మంచి శుభతరుణంలో 2 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయించి శరవేగంగా స్టార్ట్ చేసిన ఇప్పటికి 2 నెలల వ్యవధిలో 2 ఫ్లోర్లు స్లాబులు అయ్యి 1 ఫ్లోర్ కట్టుబడి కూడా చేయడం జరిగింది. ఆయనకి పత్రికాముఖంగా ఆనంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, విశాఖపట్నం జిల్లాలోనే అతిపెద్ద రంగా గారి విగ్రహం ఈ రోజు వరకు ఎక్కడ విశాఖపట్నం జిల్లాలో పెట్టలేదు. ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో సుమారు 8 అడుగుల రంగా గారి విగ్రహం, అలాగే 11 అడుగుల కృష్ణదేవరాయ విగ్రహం కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు అతిథుల చేతుల మీదుగా ఈ 2 విగ్రహాలు ఆవిష్కరణ చేసుకొని ఆ రోజే మా కాపులకి అభ్యున్నతికి కృషి చేసిన ఆడారి ఆనంద్ కుమార్ గారికి మా సంఘం తరఫున, మా నియోజకవర్గంలో ఉన్న వివిధ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆయనకి అతిథుల ఆధ్వర్యం, ముఖ్య అతిథులు అందరూ సమక్షంలో ఆయనకి బ్రహ్మాండంగా మేము అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. 25వ తారీఖు ఉదయం 10 గంటలకి అదే సంఘం బిల్డింగ్ దగ్గరే గోపాలపట్నం 92వ వార్డు పద్మనాభ నగర్లో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కాబట్టి మీ పథకముఖంగా అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి అందరూ కూడా ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని, అలాగే మా కాపులకు అభ్యున్నతికి కృషి చేసిన ఆడారి అనంత్ కుమార్ గారికి, బేర భాస్కర్ గారికి పథకముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 5వ తేదీన కాపు తెలగ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మన విగ్రహావిష్కరణ శ్రీకృష్ణదేవరాయలు వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణతో పాటు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మన కాపు కళ్యాణ మండలానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కృషికి ముఖ్యంగా ఆనాడు ఆగిపోయినటువంటి కళ్యాణ మండపాన్ని మరలా ప్రారంభించడానికి మాకు అక్కడ లోకల్గా తోడ్పడినటువంటి నాయకులు జిఎంసీ కౌన్సిల్ సభ్యులు బెహర భాస్కర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్ జిఆర్ సురేంద్ర గారు, వీళ్ళు తోడ్పాటుతో కాపు సంఘాన్ని ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు తీసుకువెళ్ళడం, ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపాలు తీసుకొచ్చి 2 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేసి ఈరోజు ఈ జిల్లాలోనే, విశాఖపట్నం జిల్లాలోనే 2 కోట్ల రూపాయలతో మొట్టమొదటి కళ్యాణ మండపాన్ని మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఎండార్లో 5 కోట్ల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, ఆ కళ్యాణ మండపం ప్రారంభంలో ఉంది. కానీ దానికంటే ఈ పశ్చిమ నియోజకవర్గంలో పద్మనాభంలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలకి నిధులు వెచ్చించడం చాలా త్వరితగతిన పూర్తవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కాపుల అభ్యున్నతి కోసం మరి ఓసీ కాపులు, బీసీ కాపులు 2 ఉన్నాయి కనుక రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 15,000 రూపాయలు, అలాగే బీసీ కాపు 18,700 రూపాయల చొప్పున ఈరోజు కాపులకు ఇవ్వడం జరిగింది. అలాగే మాకు ఈ కాపుల గురించి ఎంత మేలు చేశారో ఆయనకు కూడా మా వంతు మద్దతు కూడా ప్రకటిస్తూ, ఈరోజు ఆయన రేపు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేసినట్లయితే ఆయనకు కూడా కాపుల తరఫున మా యొక్క మద్దతు